హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను బటర్ స్కాచ్ కేక్ని అయితే చూస్తానండి. సో దానికోసం వెనిలా స్పాంజ్ అయితే తీసుకున్నాను. సో ఆ స్పాంజ్లో నేను వెనిలా ఎసెన్స్ బదులు బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేశాను. సో దట్ మన బటర్ స్కాచ్ స్పాంజ్ అయితే రెడీ అయిపోయింది. సో దాన్ని నేను 3 లేయర్స్గా అయితే కట్ చేసుకున్నాను. సో మన ఇష్టం అండి, లేయర్స్ కంపల్సరీ 3 ఉండాల్సిన అవసరం లేదు, 2, 4 అలా ఎంతైనా చేసుకోవచ్చు. సో నేనైతే 3 లేయర్స్ చేశాను. అండ్ నేను షుగర్ సిరప్ తీసుకున్నాను. సో షుగర్ సిరప్లో నేను కొంచెం బటర్ స్కాచ్ క్రష్ వేశాను అండ్ కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేశాను. సో దాంతో నేను స్పాంజ్ని అయితే తడుపుకున్నాను లైట్గా. అండ్ నెక్స్ట్ నేను క్రీమ్ వేస్తున్నాను. అండ్ క్రీమ్ చేసినప్పుడు కూడా నేను కొంచెం బటర్ స్కాచ్ ఎసెన్స్ అయితే వేశాను. సో బటర్ స్కాచ్ క్రీమ్ అయితే రెడీ అయింది. సో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం స్మూత్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను బటర్ స్కాచ్ క్రష్ అయితే వేస్తున్నానండి. సో బటర్ స్కాచ్ క్రష్ అండి ఇది. సో ఫ్రూట్ జాయ్ కంపెనీది. సో బటర్ స్కాచ్ క్రష్ వేసిన తర్వాత అండ్ బటర్ స్కాచ్ నట్స్ అయితే వేస్తాను. సో ఈ నట్స్ వచ్చి నేను బయట తీసుకున్న నట్స్ అండి. సో ఈ నట్స్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ఒక షార్ట్లో అయితే చెప్తాను, సో నెక్స్ట్ వీడియోలో. సో ఏదైనా ఫిల్లింగ్ చేసినప్పుడు ఫుల్గా సైడ్స్ కూడా పెట్టుకోవాలండి. సో అక్కడక్కడ పెడితే మనకి ఫుల్గా కేక్ తిన్నప్పుడు ఆ పీస్ దగ్గర మనకి బటర్ స్కాచ్ లాగా అనిపించదు. సో ఫుల్గా ఏదైనా ఫిల్లింగ్ వేసినప్పుడు ఫుల్గా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సెకండ్ లేయర్ అయితే పెట్టుకున్నాను. నేను కేక్ని ఎప్పుడు రివర్స్ చేసి పెట్టుకుంటాను, సో అలాగే పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా, ఇక్కడే నేను కొంచెం డౌన్ అవ్వకుండా లైట్గా క్రీమ్ అయితే పెట్టుకుంటున్నాను. మీరు లాస్ట్లో అయినా సరే చేసుకోవచ్చు. ఒకసారి నేను అప్లోడ్ చేసిన కేక్స్ వీడియోస్ అవి చూడండి. సో ఒక్కొక్క వీడియోలో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. సో ఇప్పుడు అయితే నేనైతే ఇలా చూపించాను. అండ్ నెక్స్ట్ ఇందాకలాగే సేమ్ కొద్దిగా షుగర్ సిరప్ అయితే వేసుకుంటున్నాను. ఏం లేదండి, జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో ఒక 3-4 స్పూన్స్ షుగర్ వేసి బాగా మిక్స్ చేశాను అంతే. సో షుగర్ పౌడర్ అయినా వేయచ్చు, షుగర్ అయినా వేయచ్చు. సో నెక్స్ట్ కొంచెం క్రీమ్ అయితే వేసుకున్నాను. సో క్రీమ్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన కేక్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఐసింగ్ చేయడానికి కూడా ఈజీగా, నేను చూస్తున్నారు కదా మూమెంట్ కూడా అలా ఫ్రీగా ఉంటుంది. సో మీకు పర్ఫెక్ట్గా కేక్ క్రీమ్ ఎలా చేయాలో అని చెప్పి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి వీడియో చెక్ చేయండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో స్టిఫ్గా ఎలా ఉండాలి, ఒకవేళ మెల్ట్ అయిపోతే ఏం చేయాలి అన్ని డీటెయిల్స్గా చెప్పాను నేను. సేమ్ ఇందాకలాగే మళ్ళీ నేను క్రష్ తోటి అయితే వేసుకాను, బటర్ స్కాచ్ క్రష్. అండ్ నెక్స్ట్ నట్స్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను చూపించిపోయే మోడల్ వచ్చి కొంచెం నీట్గా అండ్ యూనిక్గా ఉంటుందండి మోడలు. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు అది. సో ఎండింగ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ నేను పైన టాప్ లేయర్ కూడా పెట్టేసుకున్నాను. సో ఒకసారి ఇలా ప్రెస్ చేసి మన కేక్ కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నామా లేదా అని పెట్టుకున్నప్పుడే చూడాలండి. ఎందుకంటే కొంచెం మీరు సైడ్కి అటు ఇటుగా పెట్టుకున్నారంటే షుగర్ వాటర్ వేసిన తర్వాత జరపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మళ్ళీ ముక్కలు అయిపోతుంది కేక్ అనేది. సో అందుకే మనం పెట్టుకున్నప్పుడే కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ క్రీమ్ అప్లై చేస్తున్నాను. సో ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను చూడండి, ఐసింగ్ చేయడం. సో స్పాచులా తీసుకున్నాను కదా, సో ఇలా ఫింగర్ అండి. సో ఇలా ఫింగర్ తోటి ఆ ఫింగర్ ఇలా పైన పెట్టి సో ఇలా టేబుల్ని టర్న్ చేస్తూ ఉండాలి. సో చూసినట్టు మొత్తం కేక్ అంతా ఫినిష్ చేసుకున్నాను నేను క్రీమ్ తోటి. సో ఇది వచ్చి జస్ట్ క్రమ్ కోటింగ్ అండి, అంటే జస్ట్ లైట్గా కేక్కి క్రీమ్ పెడుతున్నాను అంతే, జస్ట్ లైట్గా. సో చూస్తున్నారు కదా కేక్ మొత్తం లోపలంతా కనిపిస్తుంది ఇంకా. సో ప్యాలెట్ నైఫ్ని కూడా సో మూమెంట్ అది చూపిస్తున్నాను నేను ఎలా ఇవ్వాలా అని చెప్పి. సో కొంచెం ప్రాక్టీస్ కావాలండి, కాకపోతే ఈజీగానే చేయొచ్చు.
సో ఇలా సెట్ చేసుకుంటే వీళ్ళు క్రమ్ కోటింగ్ అంటారండి. సో మనకి ఫైనల్‌కి బావుంటుంది. సో నెక్స్ట్ చేసినప్పటికి. సో అక్కడక్కడ ఇలా గ్యాప్స్ ఉన్నప్పుడు ఫిల్ చేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుంది. అండ్ పైన మనం ఫైనల్ కోటింగ్ ఇచ్చినప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్‌గా అయితే అవుతుంది. సో అందుకే అక్కడక్కడ క్రీమ్ ఉన్నా కానీ నీట్‌గా పెట్టేసుకోవాలి. సో ఇలా ఒక 2, 3 టైమ్స్ అయితే చెయ్యాలి. సో అప్పుడు మనకి నీట్‌గా అయితే వస్తుంది స్మూత్‌గా. సో ఇలా ఎక్సెస్ ఏమైనా క్రీమ్ వస్తే మనం తీసేసుకోవాలి సైడ్‌కి. సో స్పాచులాని నీట్‌గా క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో స్పాచులాని చూస్తున్నారు కదా, నేను కేక్ పక్క నుంచి లోపలికి పెడుతున్నాను. సో ఇలా ఎక్సెస్ క్రీమ్ అంతా తీసుకున్నాను. సో క్రమ్ కోటింగ్ అయితే అయిపోయింది. సో ఇలా చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ సెట్ చేస్తే కనుక కేక్ బాగా సెట్ అవుతుంది. సో సమ్మర్స్లో అయితే కంపల్సరీ ఇలా చేసుకోండి. ఎందుకంటే టెంపరేచర్కి కొంచెం క్రీమ్ అది మళ్ళీ అలా కంటిన్యూగా చేస్తూ ఉంటే కొంచెం మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ బిగినర్స్కి అండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా కేక్ చేయడానికి, అందుకోసం. సో కొంచెం మీరు ఫాస్ట్గా చేసేస్తాము అన్న వాళ్ళకైతే అవసరం లేదు. సో నేను మళ్ళీ కొంచెం క్రీమ్ అయితే తీసుకున్నాను ఫైనల్ కోటింగ్కి. అండ్ నెక్స్ట్ ఇలా క్రీమ్ని చూపిస్తున్నట్టు ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్రీమ్ వచ్చి ఎక్కువ ఏం పెట్టట్లేదండి, జస్ట్ లైట్గానే అప్లై చేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ క్రీమ్ని. సో చూస్తున్నారు కదా, అలా రౌండ్గా తిప్పుతూ నేను కేక్ క్రీమ్ని మొత్తం సైడ్స్కి పెట్టేస్తున్నాను. సో అలా టర్న్ టేబుల్ తిప్పుతూ ఉంటే మనకి కేక్ క్రీమ్ అనేది స్మూత్గా అవుతుంది. సో ఇలా రౌండ్గా తిప్పితే నీట్గా ఈవెన్గా అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు సైడ్స్కి మనకి కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ వచ్చింది కదా, దాన్ని మనం సైడ్స్కి అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు. సో చూడండి, సేమ్ ప్యాలెట్ నైఫ్ని కొంచెంగా ఇలా నేను చూపిస్తున్నట్టు అలా చేస్తే కనుక సైడ్స్కి అడ్జస్ట్ అవుతుంది. మీరు ఇంకా క్రీమ్ ఎక్కువ తీసుకుంటే కనుక కింద వరకు కూడా సరిపోతుంది. సో ఇలా కేక్ చుట్టూగా చేసుకోవాలి. సో కేక్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కమెంట్స్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ వీలైతే వీడియోస్ కూడా చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇలా చేసుకుంటే క్రమ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ అయితే అవుతుంది. సో అక్కడక్కడ ఇలా మనకు కేక్ కనిపించినప్పుడు మళ్ళీ కొంచెం క్రీమ్ తీసుకొని అప్లై చేసుకోవాలి. సో ఓన్లీ స్పాచులా చివరిగా తీసుకోవాలండి. సో మిడిల్గా తీసుకుంటే మనకి అది స్ప్రెడ్ చేయడానికి అవ్వదు, స్పాచులా చివరిలో తీసుకోవాలి. సో అప్పుడు మనకు స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో చూడండి, అక్కడక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని అయితే నీట్గా కవర్ చేసేస్తున్నాను. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో మన స్పాచులాని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ పైన. సో నేను ఒకసారి క్లీన్ చేసుకున్నాను స్పాచులాని. ఇప్పుడు చూడండి, స్ట్రైట్గా పెట్టుకున్నాను ప్యాలెట్ నైఫ్ను పెట్టుకొని టర్న్ టేబుల్ ఇలా టర్న్ చేస్తున్నాను. సో స్మూత్గా అయితే అయిపోయింది నా కేకు. సో అక్కడక్కడ అలా క్రీమ్ కేక్ కనిపిస్తే కనుక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేను పైన దీన్ని ఇప్పుడు జెల్తో కవర్ చేస్తానండి. సో అందుకోసం నేను అవేం పెట్టట్లేదు ఇంకా, ఎందుకంటే నాకు క్రీమ్ కూడా ఎక్కువ వద్దని చెప్పారు. అండ్ నెక్స్ట్ నేను ఇందాక చూపించినట్టే పైన కూడా తీసుకుంటున్నాను క్రీమ్, ఎక్సెస్ క్రీమ్ అంతా. సో ఎప్పటికప్పుడు మనం ప్యాలెట్ నైఫ్ని క్లీన్ చేస్తూ ఉండాలండి. సో ప్యాలెట్ నైఫ్ ఇలా స్ట్రైట్గా ఉంచితే మన కేక్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. కొంచెం క్రాస్ పెడితే మళ్ళీ ఆ కేక్ ఫినిషింగ్ కూడా క్రాస్గానే వస్తుంది. సో ఇలా రౌండ్గా తిప్పాలండి. మినిమం ఒక 2-3 టైమ్స్ అయినా చెయ్యాలి ఇలా, ఒక్కసారికి అయితే అవ్వదు. సో చూడండి, నేను అక్కడ కొంచెం కేక్ అయితే బాగా కనిపిస్తుంది కదా, సో కొంచెం క్రీమ్ తీసి అప్లై చేశాను. సో కొంచెం డార్క్ కలర్ కనిపించట్లేదు కదా. సో అలా మీరు ఎక్కడైనా కేక్ కనిపించినప్పుడు అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పైన ఉన్న క్రీమ్ తీస్తున్నాను. సో చాలా స్లోగా చేయాలండి, కొంచెం హార్డ్గా చేశారంటే కనుక క్రీమ్ మొత్తం గజిబిజిగా అయిపోతుంది అటు ఇటు.
సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ అయితే పెట్టాను రీసెంట్గానే. సో అవన్నీ కూడా చూడండి. సో మంచి మంచి కేక్ మోడల్స్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేను స్క్రాపర్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ స్క్రాపరు. సో మనము స్క్రాపర్తో అయినా సరే ఫినిషింగ్ ఇవ్వచ్చండి. సో స్క్రాపర్తో ఎలా ఫినిషింగ్ ఇవ్వాలో చూపిస్తాను చూడండి. సో పైన ఇలా ఎక్సెస్ క్రీమ్ని స్లోగా ఇలా చేస్తే కనుక సో నీట్గా మనకి షార్ప్ ఎడ్జెస్ అనేవి వస్తాయి. సో కాకపోతే ఎప్పటికప్పుడు మనం ఎక్స్ట్రా క్రీమ్ని అంతా తీసేసుకోవాలి ఇలా సైడ్కి. సో కొంచెం స్లోగా నిదానంగా అంటే కనుక మంచి షార్ప్ ఎడ్జెస్ అయితే వచ్చేస్తాయి. సో చూస్తున్నారుగా చాలా ఈజీగానే వచ్చింది. సో నెక్స్ట్ నేను మనకు పైన ఎప్పుడైనా కేక్ కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడు లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా కనుక స్మూత్ చేస్తే మనకి మళ్ళీ నార్మల్గా కేక్ కనిపిస్తుంది. సో ఎప్పుడైనా డ్రైగా అనిపిస్తే కనుక ఈ టిప్ ట్రై చేయండి. సో తప్పకుండా అందరికి హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది, సో మనం కేక్ బోర్డ్ని క్లీన్ చేసుకోవాలండి. నేను స్క్రాపర్తోనే చూస్తున్నారు కదా, సో స్క్రాపర్తోనే నేను కేక్ బోర్డ్ని కూడా క్లీన్ చేసుకున్నాను. మీరు లేదు లాస్ట్లో చేయాలి అంటే కనుక మళ్ళీ కేక్ ఫైనల్ కోటింగ్కి డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఈ టైంలోనే మనం బోర్డ్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సో మళ్ళీ క్రీమ్ మొత్తం సెట్ అయిపోతుంది బోర్డ్కి, తర్వాత ఈజీగా రాదు. సో మన కేక్ ఫినిషింగ్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మనం డెకరేషన్కి వెళ్దాము. సో నేను డెకరేషన్లో ఈరోజు కేక్ జెల్ అయితే యూస్ చేస్తున్నానండి. సో కేక్ జెల్లో కొంచెం ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. సో ఎల్లో కలర్ తీసుకొని మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేస్తాను. సో కొంచెం ఎల్లో జెల్ వేసాను జెల్లో. సో నేను యూజ్ చేసిన కలర్ వచ్చి ఇది లెమన్ ఎల్లో అండి. సో కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ మనం ఇలా పైన వరకే పెట్టుకొని కింద ఇలా వైట్గా అయినా వదిలేయచ్చు. సో ఇలా అయినా బాగుంటుంది. సో లేదు అంటే కనుక సైడ్స్కి మనం డ్రిప్పింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు డ్రిప్పింగ్ స్పూన్తో చేస్తున్నాను డ్రిప్పింగ్ కూడా. సో ఇలా ఇదొక మోడల్. సో ఇలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు వచ్చి డ్రిప్పింగ్ కూడా వద్దండి, నేను ఫుల్గా కేక్ని కవర్ చేద్దాం అనుకుంటున్నా ఎల్లో కలర్ తోటి. సో అందుకోసం నేను ప్యాలెట్ నైఫ్ని మొత్తం చుట్టూగా టర్న్ చేస్తున్నాను. సో మీకు చూపించడం కోసం ఈ డ్రిప్పింగ్స్ అనేవి వేస్తున్నాను. సో ఇదొక మోడల్, ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది కేక్ జెల్ తోటి ఇలా డ్రిప్పింగ్స్. సో ఎక్కువ ఈ మోడల్ మనకి బేకరీస్లో చూస్తాం కదా ఈ జెల్ అనేది. సో ఇలా టర్న్ చేస్తే కనుక ఫుల్గా కవర్ అయిపోతుంది. సో ఎక్కడైనా కనుక తక్కువ ఉంటే మళ్ళీ మనం జెల్ అనేది అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ చాక్లెట్ తీసుకున్నాను. సో ఇది వచ్చి చాక్లెట్ గనాచ్ అండి. సో చాక్లెట్ గనాచ్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో పైపింగ్ బ్యాగ్లో చిన్న హోల్ పెట్టుకున్నాను అండ్ రఫ్గా నేను లైన్స్ ఇస్తున్నాను కేక్ మొత్తం. సో చూస్తున్నారు కదా, ఇలా లైన్స్ ఇస్తున్నాను. సో చిన్న హోల్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చి నేను నాజిల్ తీసుకున్నానని, ఇది చూడడానికి కొంచెం స్టార్ నాజిల్ టైప్లే ఉంది, దాని మీద అయితే పేరు లేదు. సో స్టార్ నాజిల్ లాగే ఉంటుంది వేస్తే. సో ఆ నాజిల్ తోటి అయితే నేను బార్డర్ అయితే ఇచ్చాను. సో బేసిక్గా ఎక్కడైనా సరే ఈ బార్డర్తోనే మనకి యూజ్ చేస్తాం కదా. సో ఇది కొంచెం స్టార్ లాగే ఉంది కానీ చిన్న లైట్ డిఫరెన్స్ అయితే ఉంది, బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ నేను పైన చాక్లెట్ డెకరేషన్స్ అయితే పెడుతున్నానండి. సో చాక్లెట్ డెకరేషన్ నేను ఆల్రెడీ చేసుకున్నాను, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని అది చూపించట్లేదు. సో కొన్ని డార్క్తో చేశాను అండ్ కొన్ని వైట్తో చేశాను, వైట్ చాక్లెట్ తోటి. సో చూస్తున్నారుగా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మన హార్ట్స్. సో ఇది వచ్చి వైట్ అండి, వైట్ చాక్లెట్లో నేను కొంచెం పింక్ కలర్ వేసాను. సో లైట్ బేబీ పింక్ షేడ్లో ఉన్నాయి. సో డిఫరెంట్ సైజెస్ అయితే పెట్టాను, అన్నీ ఒకే సైజ్ కాకుండా చిన్నవి పెద్దవి మీడియం అలా పెట్టుకున్నాను. అండ్ నేను ఒక లైన్గా మాత్రమే నేను చాక్లెట్స్ అవి సెట్ చేసుకుంటున్నాను, ఫుల్గా అన్నీ అయితే పెట్టుకోలేదు, ఎక్కువ అనిపించాయి నాకు. సో ఒక సైడ్ నేను డార్క్ పెట్టాను అండ్ ఒక సైడ్ నేను బేబీ పింక్ హార్ట్స్ అయితే పెట్టుకున్నా. సో ఇలా మన చాక్లెట్ డెకరేషన్స్ సెట్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ నేను కొన్ని గోల్డ్ స్ప్రింకిల్స్ కూడా వేశాను. సో ఇక్కడితో మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూస్తున్నారుగా చాలా సింపుల్గా మంచి డిజైనర్ మోడల్ అయితే రెడీ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను సిల్వర్ డస్ట్ అయితే యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే మన చాక్లెట్ కొంచెం ఇంకా బాగా కనిపించాలని చెప్పి. ఇక్కడ నేను కాస్ట్ చూపిస్తున్నాను. సో దాని మీద అయితే 400 చేంజ్ ఉంది. సో ఇది తీసుకొని చాలా రోజులే అవుతుందండి. సో మంచి లుక్ వస్తుందండి. ఇలా మనకి సిల్వర్ గోల్డ్ అయితేనే కాస్ట్ ఉంటాయండి, నార్మల్ కలర్స్ అయితే అంత కాస్ట్ ఏమి ఉండదు. అండ్ నేను కొన్ని గోల్డ్ స్ప్రింకిల్స్ కూడా వేసుకుంటున్నా. సో అంతే అండి మన కేక్. సో ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో డిజైన్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కూడా చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. సో మన కేక్స్ గురించి ఇంకేమైనా డిజైన్స్ కానీ లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.